ఈరోజు ముఖ్యమంత్రి గారి కొడుక్కి స్వయాన తోడలుడు, స్థానిక పార్లమెంట్ సభ్యుడు, స్థానిక ప్రజాప్రతినిధి, విశాఖపట్నాన్ని పార్లమెంట్లో రిప్రజెంట్ చేస్తున్నటువంటి వ్యక్తి, ఈ ప్రాంతంలో భూములు కాపాడాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు ఈరోజు కొత్తగా 54 ఎకరాల 79 సెంట్ల భూమిని ఋషికొండలో ఉన్నటువంటి గీతం సంస్థ ఆధీనంలో ఉన్నటువంటి ఈ భూమిని రెగ్యులరైజ్ చేయడానికి ఫైల్స్ పుటప్ చేశారు. కొన్ని భూములు అయితే వారి ఆధీనంలో ఉండి ఆధీనంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్లో బిల్డింగ్లు కట్టినటువంటి భవనాలు కట్టినటువంటి భూములు కొంత, ఈరోజు దాన్ని ఈ ప్రభుత్వం స్థానిక ఎంపీ గారికి రెగ్యులరైజ్ చేయడానికి ముందుకొచ్చింది. అలా మొట్టమొదటిగా నేను అనేది ఏంటంటే రెగ్యులరైజేషను ఈ లోకల్ బాడీస్లో ఎక్కువ ఇవన్నీ పక్కన పెట్టి అసలు 54 ఎకరాల 79 సెంట్లు మా పరిధిలో మా అధీనంలో ఉంది అని చెప్పి ముందు లెటర్ పెట్టినప్పుడే, ప్రభుత్వ భూమిని మేము దాదాపు 3-4 దశాబ్దాలుగా మా ఆధీనంలో పెట్టుకున్నామని చెప్పినప్పుడే అసలు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కింద ఆ వ్యక్తి మీద కేసు నమోదు చేయాలనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. నువ్వు చేసినటువంటి ఈ ల్యాండ్ గ్రాబింగ్, ఒక 50 గజాల భూమిని ఒక ప్రైవేట్ వ్యక్తో, ఒక పేదవాడో, ఒక భూమి లేనటువంటి ఒక నిరుపేదో ఒక చిన్న పాకేసుకుంటేనే ఊరుకొని ఈ ప్రభుత్వాలు ఏకంగా 54 ఎకరాలు దాదాపు 5,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధికార పార్టీ ఎంపీ సంస్థకు సంబంధించినటువంటి ఆధీనంలో ఉందనంటే, దాన్ని ఈరోజు మళ్ళీ తిరిగి రెగ్యులరైజ్ చేయడానికి ప్రభుత్వం ముందుకొచ్చిందనంటే ఇది ప్రభుత్వ ఆస్తి అనుకున్నారా, ప్రజల ఆస్తి అనుకున్నారా, లేదా ఈ ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా మా కుటుంబ ఆస్తులు మాకు నచ్చినట్టుగా మేము చేసుకుంటామని చెప్పి బరితెగింపుతో ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారా? ఈ సందర్భంగా సమాధానం చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం.